హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష బ్లాగ్. ఈరోజు నేనైతే టమాటా మెంతం కూర కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా స్టైల్లో ఎలా చేస్తానో మీ అందరి కోసం నేను ఇప్పుడు చూపిస్తున్నాను. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు, సన్నగా తరిగి పెట్టుకున్న మెంతం కూర. తయారు చేసుకున్న విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో మనకు తగినంత ఆయిల్ వేయాలండి. చాలామంది కొంచెం ఎక్కువ వేస్తారు, కొంతమంది తక్కువ వేస్తారు. మనకి ఎంత అవసరమో అంత ఆయిల్ వేసుకోవాలి. అందులో ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేయాలి ఫ్రెండ్స్. అవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసుకొని అవి ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మెంతం కూర ఆకులని ఇందులో వేయాలి ఫ్రెండ్స్. మెంతం కూర ఇందులో వేయాలి. అలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం టమాటాలు ఇందులో వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. చాలామందికి టమాటా మెంతం కూర కర్రీ అంటే ఇష్టము. నాకైతే టమాటా మెంతం కూర కర్రీ అసలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. టమాటా మెంతం కూర పప్పు అంటే చాలా ఇష్టము. పప్పులో వేస్తే మెంతం కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే అలాగే ఇష్టము. మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి మనం తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిటికెడు పసుపు వేసి అస్సలు ఉప్పు కారం వేసిన తర్వాత అస్సలు కలపకూడదండి. అవన్నీ వేసిన తర్వాత మనము ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి కలపాలి. అలా చేయండి ఫ్రెండ్స్. కూర మాత్రం చాలా టేస్టీగా వస్తుంది. చాలామంది వేయగానే హడావిడిగా కలిపేస్తుంటారు. అలా అస్సలు కలపొద్దు. నేనైతే అలాగే చేస్తాను. నేను నా స్టైల్లో చేస్తున్నాను చెప్పాను కాబట్టి మీకోసం అలా చెప్తున్నాను. నచ్చితే నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి చేయండి ఫ్రెండ్స్. నేనైతే అలాగే చేస్తాను ఎప్పుడు చేసిన కర్రీ. ఆ తర్వాత మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి కలిపి ఇంకా 2 మినిట్స్ మగ్గించుకొని తర్వాత నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే వేడి వేడి మెంతం కూర కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సబ్స్క్రైబ్స్ మాకు ఎంతో అవసరమని తెలుసు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.